కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కావూరి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. ఇప్పటికే ఇందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బంజారాహిల్స్లోని ఆయన నివాసం వద్ద అభిమానుల సందర్శనార్థం కావూరి పార్థివ దేహాన్ని ఉంచారు. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. కావూరి సాంబశివరావుకు నివాళులు అర్పించేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కావూరి ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి సాంబశివరావు అంత్యక్రియలు ఇవాళ జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు అందరూ కూడా కడసారి చూసేందుకు, నివాళులు అర్పించేందుకు కావూరి సాంబశివరావు నివాసానికి చేరుకుంటున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, అంత్యక్రియలు ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి? అంతిమయాత్ర ఎప్పుడు మొదలు కాబోతుంది అనిల్? మాజీ కేంద్ర మంత్రి సాంబశివరావు అంత్యక్రియలు అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి జరగనున్నాయి. 12 గంటల సమయంలో ఆయన అంతిమయాత్ర కూడా జరగనుంది. అయితే సందర్శనార్థానికి సంబంధించి ఆయన ఇంటి వద్ద అయితే ప్రజెంట్ నివాసం వద్ద ఆయన పార్థివ దేహానికి సంబంధించి అభిమానులు వస్తుంటారు, ప్రముఖ నాయకులు వస్తుంటారు. కాబట్టి సందర్శనార్థం ఆయనకైతే ఈరోజు ఇక్కడే పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర మాజీ మంత్రిగా ఆయన ఎన్నో సేవలు చేశాడు. అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా, ఎంపీగా కూడా, ఆయన లోక్సభ సభ్యునిగా కూడా ఆయన విజయం సాధించిన వ్యక్తి 5 సార్లు. దానిలో భాగంగానే ఈరోజు ఆయనని అభిమానించే వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆయన ఇంటి వద్ద అయితే పార్థివ దేహాన్ని పెట్టడం జరిగింది. అయితే నివాళులు అర్పించేందుకు ఇప్పటికే చాలామంది ప్రముఖులు రావడం జరిగింది, రాజకీయ నాయకులు రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంతిమయాత్ర జరగనుంది. ఆ తర్వాత 2 గంటల సమయంలో మహాప్రస్థానం, జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయనకు సంబంధించి అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. అధికార లాంఛనాలతోటి ఈ పార్థివ దేహానికి సంబంధించి అంత్యక్రియలు అయితే జరగనున్నాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు అయితే జరపనున్నారు. అందులో భాగంగానే పూర్తి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన నివాళులర్పించేందుకైతే రాజకీయ నాయకులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే రావడం జరిగింది. ఇలా ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నారు, ప్రముఖ నాయకులు కూడా వస్తున్నారు, విఐపీలు కూడా వస్తున్న పరిస్థితి. ఆయనని అభిమానించే వాళ్ళంతా కూడా వస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం సందర్శనార్థం అందరినీ కూడా ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు ఆయన నివాసంలో అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంతిమయాత్ర మొదలు కాగా, ఆ తర్వాత ఆయన పార్థివ దేహానికి సంబంధించి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయనకి అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి ఆయనకైతే అంత్యక్రియలు చేయనున్నారని చెప్పాలి. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా, అంటే నిన్న ఉదయం సమయంలో ఆయన అనారోగ్య దృష్ట్యా చికిత్స పొందుతూ మరణించడం జరిగింది, తుది శ్వాస విడవడం జరిగింది. ఆ తర్వాత ఆయన నివాసం వద్ద పార్థివ దేహాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఉదయం నుంచి కూడా ఆయనని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఆయన ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఉన్నాడో ఆ టైంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రెసిడెంట్ వస్తూ ఉన్నారు, ఆయనకి నివాళులు అయితే అర్పిస్తూ ఉన్నారని చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఆయనకి అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు నిన్న కన్నుమూశారు. సో ఆయన అంత్యక్రియలు ఇవాళ జరగబోతున్నాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కొద్దిసేపట్లో, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. కావూరి సాంబశివరావు నివాసానికి ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, అంటే తనతో కలిసి పనిచేసినటువంటి నాయకులు, అభిమానులు వాళ్ళందరూ కూడా వచ్చి కడసారి కావూరి సాంబశివరావుకు వేడుకోలు పలుకుతున్నారు, నివాళులు అర్పిస్తున్నారు. సో మనం చూస్తున్నాం నివాసం దగ్గర, కావూరి సాంబశివరావు నివాసం దగ్గరికి ఇప్పటికే ప్రముఖులందరూ చేరుకొని తనతో ఉన్నటువంటి అనుభవాలని, ఆ జ్ఞాపకాలందరూ కూడా గుర్తు చేసుకుంటూ తుది వేడుకోలు పలుకుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కావూరి సాంబశివరావు అంత్యక్రియలు జరగబోతున్నాయి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో. ఇప్పుడైతే అభిమానుల సందర్శనార్థం కావూరి సాంబశివరావు నివాసంలోనే ఆయన పార్థివ దేహం ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంతిమ యాత్ర మొదలు కాబోతోంది. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి.